మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి రేషన్ షాపు వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ షాపు వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇక సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలు ధనవంతుడితో సమానంగా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మల్లేష్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్డి గారు మన ప్రతి ఒక్క రైతుకు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అతనికి మనము ఎంతో రుణపడి ఉండాలి. ఈరోజు ఒక పేద రైతు కొన్ని పండుగలకు వాడు కొత్త సన్నబియ్యము తెచ్చుకునే రోజు. అటువంటిది ఈ రోజు ప్రతి ఒక్కరు ఇంటిలో వాళ్ళ సన్నబియ్యం వండుకొని తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆశయము. అతనికి మనం ఎంతో రుణపడి ఉండాలి. కావున గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా లాంఛనంగా ప్రతి ఒక్క పేదవారు కూడా దొడ్డు బియ్యం తినొద్దు, దొడ్డు బియ్యము మెత్తగైతుంది అట్లా ఇట్లా అని చెప్పి చాలా మంది కాంప్లైంట్లు పోతే మరి రేవంత్ రెడ్డి గారు చలించి ప్రతి ఒక్కరు కూడా ధనవంతులైనా పేదోడైనా సన్నబియ్యమే తినాలనే ఉద్దేశంతో మరి ఇది ఎంతో మంచి దినం ఈ రోజు సన్నబియ్యం ఇవ్వడం అనే కార్యక్రమం. మరియు దీని గురించి సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఉగాది నాడు మరి సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అద్భుతమైన పథకం. ఇది ప్రతి పేదవాడు సన్నబియ్యం అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. మరి ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించి మరి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. మరి నిన్న వెల్దుర్తి మండలంకు మన మాసాయిపేట మండలంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఎవరికి కూడా నయా పైసా నీ వల్ల అభివృద్ధి జరిగింది లేదు, నీ వల్ల ఒరిగిందేమీ లేదు. కానీ నువ్వు అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి అక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గా అక్కడ అధికారం ఉన్న వైపు పోయినావు. అధికారం ఉన్న వైపు పోయిన తర్వాత